హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం డోంట్ కమ్ హోమ్ వెబ్ సిరీస్ సీజన్ 1 ఆల్ ఎపిసోడ్స్ తెలుగులో తెలుసుకుందాం. సీన్ ఓపెన్ చేస్తానంటే ఓ పాప బెడ్ మీద పనుకోన్నప్పుడు ఆ పాపకి ఏదో విచిత్రంగా ముందర కనపడి లేచి చూస్తే ముందర ఒక దయ్యం ఆ పాప దగ్గరికి నడుచుకుంటా వస్తూ ఉంటుంది. ఆ చిన్న పాప వాళ్ళమ్మని పిలుస్తా అరస్తా ఉన్నప్పుడు ఆ బెడ్ పైకి కిందికి ఎగరుతా ఉంటుంది. అంతలోకి ఆ పిల్ల బెడ్ దిగేసే కిందికి ఆ పాప ఉన్నట్టుండి మాయమైపోతుంది. ఇంతటికి ఆ పాప ఆ ఇంట్లో ఎందుకుంది, ఏమి కథ అనేది మనకు పౌను అర్థమవుతుంది. ఇక మన మెయిన్ సీన్ లోకి పోతే మన హీరోయిన్ వాళ్ళ కూతురు ఇద్దరు కారులో వస్తా ఉంటారు. వాళ్ళ కూతురు పేరు మిన్ను. మన హీరోయిన్ పెట్రోల్ బంక్ దగ్గర ఆపి పెట్రోల్ పట్టించుకుంటా ఉంటుంది. కాకపోతే ఎవరన్నా వాళ్ళ కూతురుని చూస్తారేమో అని చెప్పి భయపడిపోతా ఉంటుంది. మళ్ళీ పెట్రోల్ పట్టే ఆయన పెట్రోల్ పట్టేసిన తర్వాత మన హీరోయిన్ ఒక గ్రోసరీ స్టోర్కి పోయి కొన్ని సరుకులు తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి కారులోకి వచ్చి చూస్తే వాళ్ళ కూతురు కనపడదు. ఎక్కడికి పోయింది అని భయపడిపోతా ఉంటుంది. తీరా మారా చూస్తే వాళ్ళ కూతురు ముందర దాంకో ఉంటుంది. మళ్ళా వాళ్ళ కూతురుతో మాట్లాడేసి అక్కడి నుంచి వాళ్ళు హీరోయిన్ వాళ్ళ అమ్మగారి ఇంటికి వచ్చేస్తారు. ఆ ఇల్లు చాలా పెద్దది, అలాగే చాలా పాతది. చూసేదానికి దయ్యాల కొంప మాత్రమే ఉంటుంది. మన మిన్కి అక్కడికి వచ్చేది ఏమాత్రం ఇష్టం ఉండదు. కానీ వాళ్ళమ్మ ఇక్కడే ఉండాలని చెప్పేకి ఇంకా చిన్నపిల్ల కాబట్టి ఏం చెప్పలేక అక్కడే ఉంటుంది. మన హీరోయిన్ వాళ్ళ ఇంటి పక్కన వేరే ఒక ముసలాయన ఉంటాడు. ఒక కన్ను ఉండదు ఆయనకి. ఆయన హీరోయిన్ వాళ్ళ ఇంటికి వచ్చేసి ఆ పిల్లకి ఒక సెల్లు ఇంకా కావాల్సిన కొన్ని వస్తువులు ఇచ్చేసి ఏమైనా కావాలంటే నన్ను అడుగు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ పోయేటప్పుడు వాళ్ళ ఇంటి కిటికీలో ఏదో చూసి భయపడతా అక్కడి నుంచి నడుచుకుంటా వెళ్ళిపోతాడు. మన హీరోయిన్ అక్కడ చూస్తే అక్కడ ఏమీ ఉండదు. సరే అని చెప్పి ఇంట్లోకి పోయేసి నీళ్లు అంతా పోసుకునేసి బాగా రెడీ అయ్యి వాళ్ళు ఫుడ్ చేసుకుని నైట్ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటా ఉంటారు. ఆ టైంలో మన మిన్నికి వాళ్ళమ్మ వెనకాల ఒక దయ్యం నడుచుకుంటా వస్తామని అనిపిస్తుంది. కాకపోతే హీరోయిన్ కి మాత్రం అక్కడ ఎవరు కనపడరు. ఇక మిన్ను మనం ఇంట్లో వద్దు, మనం వెళ్ళిపోదామంటే వాళ్ళమ్మ ఇక్కడే ఉండాలని ఫోర్స్ చేస్తా ఉంటుంది. అంతలోకి వాళ్ళ ఇంట్లో కరెంట్ పోయేందుకి ఇంకా ఆ ఇంట్లో ఒక జనరేటర్ ఉంటుంది. వాళ్ళమ్మ ఆడికి పోతా ఉంటే మిన్ను కూడా నాకు భయంగా ఉంది, నేను వస్తానంటే మళ్ళీ ఇద్దరు అమ్మ కూతుర్లు ఆ జనరేటర్ ఆన్ చేసే రూమ్ కి అయితే పోతారు. వాళ్ళ ఇంట్లో ఉండే జనరేటర్ చాలా పెద్దదిగా ఉంటుంది. ఆ జనరేటర్ తో వాళ్ళు ఉండే ఇల్లు అట్లాంటి 10 ఇండ్లకి కరెంట్ ఇవ్వచ్చు. మన హీరోయిన్ ఆ ఇల్లు వదిలేసిపోయి దాదాపు 30 సంవత్సరాలు అవుతుంది. మళ్ళా ఆ ఇంటికి వచ్చినా కూడా ఆ జనరేటర్ ఇంకా వర్క్ అవుతానే ఉంది. ఆ తర్వాత కరెంట్ వస్తుంది. వీళ్ళిద్దరూ ఇంట్లోకి వేసి వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పాత కథలు పోకుంటే హీరోయిన్ ఆ కథల బుక్ చదువుతుంది. రాత్రి అయ్యి ఇద్దరు పనుకొని తెల్లారితో లేస్తారు. మళ్ళీ ఆ రోజు వాళ్ళ ఇంట్లో టీవీ కూడా సరిగ్గా వర్క్ అవడం లేదు. ఇంక ఇలా అని చెప్పి హైడ్ అండ్ సిక్ గేమ్ ఆడుతూ ఉంటారు అమ్మ కూతుర్లు. ఇక మన మిన్ను 1-2 లెక్క పెట్టుకుంటా ఉంటే హీరోయిన్ పోయి దాక్కుంటుంది. ఆ తర్వాత మిన్ను లెక్క పెట్టేసి వాళ్ళమ్మని ఎత్తుక్కుంటా వస్తుంది. మళ్ళా అటు నుంచి వెళ్ళిపోయిన తర్వాత మన హీరోయిన్ వాళ్ళ కూతురు వెనకంటే నడుచుకుంటా పోతా ఉంటుంది. కాకపోతే వాళ్ళ కూతురు ఒక రూమ్ లోకి పోతుంది. అడిగి డోర్ ఓపెన్ చేస్తే వాళ్ళ కూతురు ముఖం మీద ఒక మాస్క్ పెట్టుకొని ఒక బుక్ చదువుకుంటా ఉంటుంది. అసలు ఈ పిల్లకి ఆ మాస్క్ ఎలా దొరికింది అని చూస్తా ఉన్నప్పుడు ఉన్నట్టుండి వాళ్ళ కూతురు వచ్చేసి అమ్మ దొరికేంటున్నావు అని చెప్తుంది. అంతలోకి ఆడ ముందర చూస్తే ఆ మాస్క్ పెట్టుకోండి వాళ్ళు ఎవరు ఉండరు అక్కడ. ఇక సరే అని చెప్పి మళ్ళా మన హీరోయిన్ చిన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆడుకునే బొమ్మలు ఉంటే అవి ఎత్తి మిన్నుకి ఇస్తుంది. మళ్ళీ మిన్ను హీరోయిన్ ఇద్దరు ఆడుకుంటారు. రాత్రి పనుకొని తెల్లారితో లేసి చూసే కిందకి మళ్ళా మన హీరోయిన్ కి ముందర వాళ్ళ కూతురు మాస్క్ వేసుకొని కనబడిసి అలా కిటికీ కళ్ళు చూడు అని చూపిస్తుంది. మన హీరోయిన్ భయపడి కిటికీ కళ్ళు చూస్తే వాళ్ళ కూతురు కిటికీ ఓపెన్ చేస్తా ఉంటుంది. కానీ మళ్ళా ఇటు చురుగు చూస్తే ఆ మాస్క్ వేసుకోండి వాళ్ళ కూతురు మాత్రం కనపడదు. ఇక ఈ ఇంట్లో కొత్తగా వచ్చినాం కాబట్టి ఇలా కనపడస్తాందేమో అని చెప్పి ఆ పక్కన బీచ్ ఉంటే అమ్మ కూతురు ఇద్దరు వచ్చేస్తారు. అంతలోకే వాళ్ళ కూతురు మాయమైపోతుంది కనపడకుండా. మన హీరోయిన్ భయపడిపోతా అదంతా చూస్తా ఉంటే వాళ్ళ కూతురు ఆ పక్కన వేరే చోట ఆడుకుంటా ఉంటుంది. ఇది చూస్తానంటే మన హీరోయిన్ కోపం వచ్చేస్తుంది. చప్పకన పట్టుకుని ఎందుకు వచ్చేస్తున్నావు అని చెప్పి అరిసి అటు నుంచి మళ్ళీ ఇంటికి పిలుచుకొని వచ్చేస్తుంది. అదే మన పక్కనకో కట్టెత్తుకొని వాతలు తీసేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత మిన్ను అక్కడుండే బొమ్మలు ఎత్తుకొని అవి చింపతా ఏడ్చుకుంటా ఉంటుంది. హీరోయిన్ పోయి మళ్ళీ నచ్చ చెప్తా ఉంటుంది, నువ్వు అట్లా పోతే ఎట్లమ్మా అని. అంతలోకి బయట ఏదో సౌండ్ వస్తా ఉన్నట్టుండి మన హీరోయిన్ అడుగుని చూస్తే మళ్ళా ఆ మాస్క్ వేసుకోండే పిల్ల ఉంటుంది. హీరోయిన్ ఎవరు నువ్వు ఎందుకు వచ్చినావంటే ఆ మాస్క్ వేసుకోండే పిల్ల పరిగెత్తా అటు నుంచి వెళ్ళిపోతుంది. మన హీరోయిన్ కూడా ఫాలో చేసుకుంటా పోతుంది. అంతలోకి ఆ పిల్ల కనపడకన్నా మాయమైపోయేందుకి బయట చూస్తే వాళ్ళ కూతురు ఏదో చూస్తా ఉంటుంది. ఆడికి పోయేసి ఏమ్మా చూస్తున్నావంటే మామ ఆ చెట్టు వెనకాల ఎవరో ఉండారమ్మా అంటుంది. అందుకని వీళ్ళమ్మ కూతురు అడిగి చెక్ చేస్తే ఆ చెట్టు వెనకాల ఎవరు ఉండరు. ఇక సరే అని చెప్పి అటు నుంచి ఇంట్లోకి వచ్చేస్తారు. రాత్రి అయిపోతుంది. అప్పుడు మన హీరోయిన్ ఆ పిల్ల బొమ్మలన్నీ చూస్తా ఉన్నప్పుడు దాంట్లో ఆ ఇంట్లో మాస్క్ వేసుకొని తిరిగే పాప యొక్క మాస్క్ అయితే ఆడ కనపడుతుంది. మన హీరోయిన్ కి అప్పుడు గుర్తొస్తుంది ఆ మాస్క్ ఆ పిల్లదే అని చెప్పి. ఇక సరే అని ఆ రోజు రాత్రి ఫుడ్ వండేసి మళ్ళా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటా ఉన్నప్పుడు మన మిన్నికి వాళ్ళమ్మ వెనకాల మళ్ళా దయ్యం కనపడుస్తుంది. ఆ పిల్ల ఫుల్ భయపడిపోతా ఉంటుంది. అప్పుడు అక్కడ టైము 3 అయి ఉంటుంది రాత్రి.
మళ్ళా ఫుడ్ తినేసిన తర్వాత మన మిన్నిని వాళ్ళ బెడ్రూమ్ లో పనుకొని పెట్టేసి మన హీరోయిన్ ను ఆ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని బాధపడుకుంటా ఉంటుంది. ఆ తర్వాత అక్కడే నిద్రపోతుంది. అంతలోకే మిన్ను అమ్మా అమ్మా అని అరుస్తా ఉంటుంది. మన హీరోయిన్ ఏమైందో అని చెప్పి మెలకు వచ్చేసి మెట్లెక్కి వాళ్ళ రూమ్ కాడికి పోతా ఉంటుంది. ఈ గ్యాప్ లో మన మిన్ దగ్గరికి ఒక దెయ్యం వస్తా ఉంటుంది. అంతేకాకుండా మిన్ను పనుకోండి బెడ్ గాల్లో ఎగరతా ఉంటుంది. మిన్నుకు చాలా భయం ఇచ్చేసి కిందికి దిగేసి ఆవిడే కబోర్డ్ లో దాంకునేస్తుంది. అంతలోకి హీరోయిన్ చూస్తే అక్కడ ఎవరు కనపడరు. మళ్ళీ కబోర్డ్ ఓపెన్ చేసినా కూడా వాళ్ళ కూతురు కనపడదు. బయటంతా ఎదుగుతుంది, ఎక్కడా వాళ్ళ కూతురు కనపడదు. ఇక ఏం చేయాలి తెలుతూ అక్కడ వాన పడతా ఉంటుంది. అయినా కూడా బయటంతా పోయి ఎదుగుతుంది, దెబ్బలంతా తగిలించుకుంటా. మళ్ళీ పోలీసులకు ఫోన్ చేస్తే ఒక ప్రెగ్నెంట్ పోలీస్ ఆమె అక్కడికి వస్తుంది. ఆ తర్వాత వాళ్ళు ఇల్లంతా ఎదగతారు. ఆ ప్రెగ్నెంట్ పోలీస్ ఆమె మీ కూతురు లాస్ట్ టైం ఎప్పుడు చూసినారు, ఇప్పటికి ఎప్పుడు వచ్చినారు అని చెప్పి అన్ని డీటెయిల్స్ అడుగుతుంది. మేము పలానా తేదీ ఇంటికి వచ్చినాము, నిన్న రాత్రి మా కూతురు కనపడకన్నా పోయింది, నేను ఇదంతా ఎతకుతా ఉన్నప్పుడు నాకు దెబ్బలు తగిలినాయని చెప్పి హీరోయిన్ చెప్తుంది. హీరోయిన్ ఎంక్వైరీ చేసిన తర్వాత మళ్ళీ మిగిలిన పోలీసులు వచ్చేసి క్లూస్ కలెక్ట్ చేస్తారు. ఫోటోలు తీసుకొని బ్లడ్ శాంపిల్స్ ఇంకా అక్కడ ఏమన్నా వస్తువులు ఉన్నాయా అవన్నీ వచ్చి కలెక్ట్ చేస్తా ఫోటోలు తీసుకుంటా ఉంటారు. మళ్ళీ అక్కడి నుంచి బయటకు వస్తారు. ఇంతకు నువ్వు పన్నావన్నావు కదా, ఎక్కడ పన్నావు చూపించంటే మళ్ళీ మన హీరోయిన్ అక్కడ ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కింద పడిపోయింది దెబ్బ చూపిస్తుంది. ఈ పోలీసులు అటు చూసేసి ఆ ప్రెగ్నెంట్ ఆమె ఇక్కడ నువ్వు పన్నావని చెప్పినావు, కాకపోతే నువ్వు నడిచినట్టు ఏం ఆనవాళ్ళు లేవే అంటే రాత్రి వాన పడింది అందుకని కొట్టుకొని పోయిండొచ్చు అని చెప్పి హీరోయిన్ చెప్తుంది. అంతలోకి ఆడికి ఆ ఒంటి కన్ను ముసలాయన అయితే వస్తాడు. ఈ పోలీసులు వాయిని కూడా ఎంక్వైరీ చేసి ఇక్కడ ఓ పాప మిస్ అయ్యిందంట మీకేమైనా తెలుసా అంటే ఇక్కడికి పాప ఎవరూ రాలేదు, ఈ పిల్ల ఒకటే వచ్చిందని చెప్పి వాయిని చెప్తాడు. ఈ పోలీసులకు ఆ మాట వింటాయంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది. మన హీరోయిన్ ఏమంటే వాళ్ళ కూతురు ఆ పిల్ల వచ్చిందని చెప్తాంది. ఈ ముసలాయన్ని అడిగితే మాత్రం హీరోయిన్ మాత్రమే వచ్చిందని చెప్తాడు. ఇక వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. సరే అని చెప్పి కంప్లైంట్ రాసుకొని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. ఇక వాళ్ళు కారులో పోయేటప్పుడు మాట్లాడుకుంటా మన ప్రెగ్నెంట్ పోలీస్ ఆమె మన హీరోయిన్ చెప్పిండే మాటలు ఏవీ నమ్మదు, అయినా కూడా ఎంక్వైరీ చేస్తా ఉంటుంది. వాళ్ళ అసిస్టెంట్ మీరు ఆ మాటలు నమ్మనప్పుడు మళ్ళీ ఎంక్వైరీ ఎందుకు చేస్తున్నారు మేడం అని అడిగితే ఒక తల్లి తన సొంత కూతురు కనపడలేదు అని చెప్పి అబద్ధం ఎందుకు చెప్పింది అది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఆ పిల్ల చెప్తుంది. ఇక అక్కడుండే గ్రోసరీ స్టోరు ఇక పెట్రోల్ బంకు అన్ని ఎతికితే వాళ్ళ కూతురు మాత్రం కనపడదు. ఆ టైంలో వాళ్ళ కూతురు ముందర దాంకోని ఉంటుంది కదా, అందువల్ల కనపడదు. ఇక అక్కడి నుంచి వాళ్ళైతే పోలీస్ స్టేషన్ కి వచ్చేస్తారు. ఆ పోలీస్ స్టేషన్ లో ఆ ప్రెగ్నెంట్ పోలీస్ ఆమెకి ఒక హైయర్ అఫీషియల్ ఉంటాడు. ఆయన ఈ పిల్ల మీద కన్నేసి ఉంటాడు. ఆయనకి పెళ్లైపి కూతురున్నా కూడా ఈ పిల్లని రెండో పిల్లమ్మతో ఉంచుకోవాలని చెప్పి బిహేవ్ చేస్తా ఉంటాడు. కానీ ఆ విషయాలు అలా చేయడం మన ప్రెగ్నెంట్ పోలీస్ ఆమెకు నచ్చదు. కాకపోతే ఆయన హైయర్ అఫీషియల్స్ అయిపోయా ఇంకా అది కాకన్నా ఆ పిల్లకి మొగుడు ఉండడు. ఇక ధైర్యం చెప్పేదానికి తోడు నీడ ఎవరు ఉండరు కాబట్టి ఇంకా సరే అని చెప్పి కామ్ గా ఉండిపోతా ఉంటుంది. ఆ పోలీస్ స్టేషన్ లో చాలా మంది ఆ పిల్లని వాళ్ళ హైయర్ అఫీషియల్స్ ఉంచుకోవడం వల్లే ఆ పిల్ల ఎస్ఐ అయింది అని చెప్పి మాట్లాడుకుంటా ఉంటారు. కానీ ఒక పోలీస్ ఆయన మాత్రం ఒక పాప కష్టపడి ఎస్ఐ అయిందంటే మీలాంటి వాళ్ళందరూ ఇదే మాట్లాడతారులే బుద్ధి లేదా అని చెప్పి అరస్తాడు. ఆయన ఎవరో కాదు మన ఎస్ఐ వాళ్ళ అసిస్టెంట్. ఆ తర్వాత ఆ పిల్ల అటు నుంచి ఏడ్చుకుంటా వచ్చేసి మొగం గంతా కడుక్కొని మళ్ళా ఆడ తీసిన ఫోటోలన్నీ ఒకసారి చెక్ చేస్తుంది. దాంట్లో ఆ ఒంటికన్ను ముసలాయన కనపడుస్తాడు. ఈ పిల్లకి అసలు ఈ నిజమే చెప్పినాడా అబద్ధం చెప్పినాడా అని చెప్పి డౌట్ వస్తుంది. ఇక ఆ తర్వాత వాళ్ళ అసిస్టెంట్ ని పిలుచుకొని ఆ ఒంటికన్ను ఆయన వాళ్ళ ఇంటికాడికి పోయేసి అసలు ఏం జరిగింది ఏమి అని చెప్పి మళ్ళా ఎంక్వైరీ చేస్తారు. అప్పుడు తెలిసే విషయాలు ఏంటంటే మన హీరోయిన్ ఉండే వాళ్ళ ఇల్లు అది వాళ్ళమ్మ కట్టించిండేది. అది కాకన్నా అక్కడ పెద్ద జనరేటర్ కూడా వాళ్ళమ్మే పెట్టించిందంట. ఆమె ఒక హైడ్రో పవర్ ఇంజనీర్. ఆ ఇంట్లో మొత్తం 5 మంది మనుషులు ఉండేవాళ్ళు. హీరోయిన్ వాళ్ళమ్మ నాన్న అలాగే ఒక వంట మనిషి. ఈ వంటకన్ను ముసలి ఆయన వాళ్ళ ఇంట్లో కార్ డ్రైవరు. కొన్నేళ్ల తర్వాత వాళ్ళ నాయన అయితే చనిపోయినాడంట హీరోయిన్ వాళ్ళ నాయన. అది సరే ఇంతటికి మీ కన్నికి దెబ్బ ఎలా తగిలిందంటే ఒక రోజు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఒక ఆమె వచ్చేసి గన్నెత్తుకొని వాళ్ళ ఫ్యామిలీని బెదిరిస్తా ఉన్నిందంట. ఆ టైంలోనే ఆయన కన్ను పోయిందంట. ఆ తర్వాత వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఆమెను చంపేస్తున్నారంట. ఇక ఇదంతా సరేగిని ఇంతటికి ఈ ఫోటోలో ఉండేది ఎవరు అని చెప్పి ఆ ప్రెగ్నెంట్ పోలీస్ ఆమె అడుగుతుంది. వీళ్ళకథ కొంచెం పక్కన పెడితే మన హీరోయిన్ ను ఆ ఇంట్లో ఇంకేం చేయాలో దిక్కు తోసుకున్నా ఉంటుంది. ఇంకా అట్లా ఇంట్లంతా ఎదగతా ఉన్నప్పుడు ఆ ఇంట్లో 2 ఫోటోలు అయితే కనపడతాయి ఆ పిల్లకి. దాంట్లో ఒక పెద్ద ఆయన ఫోటో ఒక చిన్న పాప ఫోటో ఉంటుంది. అంతలోకే ఈ పోలీసు వాళ్ళు ఆ పిల్లకు ఫోన్ చేసి అర్జెంట్ గా నువ్వు పోలీస్ స్టేషన్ రా అని చెప్తారు. మన హీరోయిన్ కార్ ఎత్తుకొని అడిగి చూస్తే అక్కడ ఆ ఒంటికన్ను ముసలాయన ఉంటాడు. నువ్వెందుకు
అంకుల్ ఈ మాతో అబద్ధం చెప్పినావు అని చెప్తే ఆయన ఉలకడో పలకడు సరే అని చెప్పి లోపల ఎంక్వైరీ రూమ్ లోకి కూర్చున్న తర్వాత ఆ పోలీసులు ఆడ కలెక్ట్ చేసిందే మొత్తం సీసీటీవీ ఫుటేజ్ ఫోటోలంతా ఆ పిల్లకి చూపించి మీ కూతురు నీతో పాటు వచ్చినట్టు ఏ ఆధారాలు లేవంటే ఆ పాప అప్పుడు కారులో కూర్చోవనింది, ఆ కారు ముందరకల కూర్చోవనింది అని చెప్తుంది. ఈ పోలీసులు ఆ ఒంటికైన ముసలాని దగ్గర తీసుకుని ఆ చిన్నపిల్ల ఫోటో చూపించి ఎవరు ఇక్కడ ఉండేది అంటే అదే నా కూతురు అని చెప్తుంది. కానీ వాళ్ళు ఇది నీ కూతురు కాదు నువ్వే ఇది అని చెప్తారు. అప్పుడు ఆ పిల్లకు విషయం గుర్తొస్తుంది. అదేంటంటే వాళ్ళ హస్బెండ్ కి ఆ పిల్ల గన్ను చూపించి బెదిరిస్తా అన్నప్పుడు వాళ్ళ హస్బెండ్ ముందరకు వచ్చేగిందికి గన్ను ఎత్తుకొని కలుస్తుంది. అంతలోకి ఒక డోర్ కి బొక్కబడి ఆ డోర్ లోపల వాళ్ళ కూతురు ఉంటుంది. ఆ విషయాలన్నీ ఆ పిల్లకి గుర్తొస్తాయి. కాకపోతే వాళ్ళ కూతురికి ఆ బుల్లెట్ జస్ట్ కొంచెంలో మిస్ అయిపోయి ఉంటుంది. వాళ్ళ కూతురు భయపడిపోతా ఉంటుంది. ఈ విషయాలన్నీ ఆ పిల్లకి గుర్తొస్తాయి. ఓ పోలీసు వాళ్ళు సరేలే మీ కూతురు ఫోటో చూపించంటే నా దగ్గర ఎటువంటి ఫోటోలు లేవంటుంది. అదేంటిది ఈ కాలంలో ఇన్స్టాగ్రామ్ లోనో లాంటి సెల్లుల్లోనూ ఫోటోలు లాగానే ఉంటాయని వాళ్ళు అడిగేందుకు ఆ సెల్లు పోయింది. ఆ ముసలి ఆయనే మళ్ళా కొత్త సెల్ ఇచ్చినాడు, దాంట్లో ఇంకా నేను నా కూతురు ఫోటో తీసుకోలేదు అని చెప్తుంది. ఆ ప్రెగ్నెంట్ పోలీస్ అమ్మ సరే అయితే మీ హస్బెండ్ కి ఫోన్ చేసి ఫోటో పెట్టమని చెప్పు అంటే మన హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కి ఫోన్ చేస్తుంది. కాకపోతే వాళ్ళ మొగుడు నువ్వు కూతుర్ని భద్రంగా చూసుకునేది కూడా చేతరాదా నువ్వేం తెలియదు అని చెప్పి తిడతాడు. అంతలోకే ఈ పోలీస్ ప్రెగ్నెంట్ పాప ఆ ఫోన్ తీసుకొని స్పీకర్ ఆన్ చేసి మీ పాప ఇట్లా కనపడకన్నా పోయింది, ఇప్పుడు ఆ పాపని ఎతకల్లా మీరు ఫస్ట్ ఫోటోలు పెట్టండి అని చెప్పేకిందికి ఆయన కోపం వచ్చేసి నువ్వెవరు నీ స్టేటస్ అంతా పోలీస్ దాంట్లో నువ్వు ఎన్నో లెవెల్లో ఉండవు అని చెప్పి ఆయన మాట్లాడతాడు. ఆ పిల్ల నీ కూతురు కనపడకన్నా పోయింది అని చెప్పి ఎతకతా అంటే నువ్వేనా స్టేటస్ అంతా మాట్లాడుతున్నావు అని చెప్పి అరిసి పెట్టేస్తుంది. కాకపోతే ఆయన మళ్ళా వాళ్ళ కూతురు ఫోటో అయితే వాళ్ళకి పంపిస్తారు. ఆడు చూస్తే షాక్ వాళ్ళు, ఎందుకంటే మన హీరోయిన్ వాళ్ళ కూతురు ఇద్దరు ఒకటే మొత్తం ఉంటారు. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది మన హీరో చెప్పిండేది నిజమే అని చెప్పి. మళ్ళా రెండోసారి ఎంక్వైరీ చేద్దాం, మనం ఎంక్వైరీలు ఏమైనా తప్పు చేద్దాము అని చెప్పేసి మళ్ళా వాళ్ళ ఇంటికి పోయేసి మొత్తం ఉండే క్లూస్ అంతా కలెక్ట్ చేస్తూ ఉంటారు. మళ్ళీ ఆ ఊర్లో వాళ్ళని కొంతమంది పిలిచి ఆ పిల్లని ఎతికేదానికి పంపిస్తారు. వాళ్ళు ఫస్ట్ ఆడికొచ్చి ఒక దేవతకు పూజ చేసి మళ్ళీ ఎతకుతారు. ఎందుకంటే మన హీరోయిన్ వాళ్ళ ఇంట్లో ఒక దయ్యం ఉంది అని చెప్పి వాళ్ళందరూ నమ్ముతా ఉంటారు కాబట్టి. ఆ తర్వాత వాళ్ళు ఎతకుతా ఉన్నప్పుడు ఆడ వాళ్ళకు ఒక శవం కనపడుతుంది. కాకపోతే ఆ శవం వాళ్ళ కూతురుది కాదు, ఏదో ఒక జంతువుది. ఇక్కడ వర్షం పడుతుంది, మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి మేడం, మేము చెక్ చేస్తాము అని చెప్పి మన ప్రెగ్నెంట్ పోలీస్ ఆమె వాళ్ళ అసిస్టెంట్ చెప్పేకిందికి మన హీరోయిన్ ప్రెగ్నెంట్ పోలీస్ అమ్మ ఇద్దరు హీరోయిన్ వాళ్ళ ఇంటికి వచ్చేసి ఆ లోపలంతా ఎతకుతా ఉంటారు. అక్కడ చూస్తే ఒక రూమ్ కు మాత్రం బాగా మేకులు కొట్టినట్టు కొట్టేసి బీగాలు వేసేసి ఉంటారు. ఆ ప్రెగ్నెంట్ పోలీస్ అమ్మ హీరోయిన్ ని ఏముంది ఈ రూమ్ లో ఎందుకు బీగాలు వేస్తున్నారంటే ఏమో అది మా అమ్మ ఉండే రూము, ఆమె బీగాలు వేసేసింది, దాంట్లో ఏముందో తెలదు అని చెప్తుంది. మన ప్రెగ్నెంట్ పోలీస్ అమ్మ ఆ పిల్ల కారులో నుంచి ఒక రాడు తీసేసి ఆ బీగాలను పగలగొట్టేసి లోపలికి పోయి చూస్తారు. లోపలికి పోయి చూస్తే వాళ్ళు షాకు, ఎందుకంటే దాంట్లో చాలా పెద్ద పెద్ద ఎక్విప్మెంట్లు అన్నీ ఉంటాయి. ఆ పోలీస్ అమ్మ మీ అమ్మ ఏం పని చేసేది చెప్పు అంటే మన హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం పని చేసేదో తెలియదు అని చెప్తుంది. ఎందుకంటే ఆ పిల్ల వాళ్ళ ఇల్లు వదిలేసిపోయినప్పటికీ ఆ పిల్ల వయసు దాదాపు ఒక 5 ఏళ్ళు, అప్పుడుదంతా పెద్ద గుర్తుండదు కాబట్టి ఆ పిల్లకి తెలియదు. ఇక ఆ రాత్రంతా ఆ ఊరోళ్ళందరూ ఎత్తుతారు, కాకపోతే ఎవరు కనపడరు. ఫైనల్ గా వాళ్ళనైతే వాళ్ళ ఇంట్లోకి పంపించేస్తారు. మన ప్రెగ్నెంట్ పోలీస్ అమ్మ మాత్రం ఆడే ఉంటుంది. మళ్ళీ అక్కడికి ఆ మిషన్ల గురించి వాటి కరెంట్ గురించి తెలిసిందే ఒక పోలీస్ అని పిలిపించేసి ఇక్కడ ఏముంది అసలు ఎందుకు ఈ మిషన్లు ఇక్కడ పెట్టినారు అని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఆ మిషన్లన్నీ హీరోయిన్ వాళ్ళమ్మ పిగిచ్చింటుంది. ఆ మిషన్లన్నీ పనిచేసేదానికోసమే ఆ పెద్ద జనరేటర్ పెట్టించింటున్నాడ. ముందరుండే గ్లాస్ డోర్ మిషన్ పైన కాపర్ కాయిల్స్ అన్ని రౌండ్ ఉంటాయి. ఆ కాపర్ కాయిల్స్ అన్ని షార్ట్ సర్క్యూట్ అయినట్టుంటుంది. ఇంకా ఆ రూమ్ పైన ఏముంది అని హీరోయిన్ అడిగితే లివింగ్ రూమ్ ఉంది అని చెప్తుంది హీరోయిన్. ఇక సరే అని చెప్పి అడిగి చెక్ చేసిన తర్వాత ఆ రూమ్ పైన ఏముంది అంటే మన హీరోయిన్ వాళ్ళ కూతురు ఉంది కదా మిన్నో, ఆ పిల్ల రూమ్ ఉంటుంది అక్కడ. ఇంకా ఆ మిషన్ ఏ ప్లేస్ లో ఉందో ఆ ప్లేస్ పైన రూములు మొత్తం రౌండ్ గా కాలిపి ఉంటుంది. ఇక దానిపైన ఉండే మిన్ను వాళ్ళ రూమ్ లోకి వచ్చి చూస్తే ఆ మిషన్ ఆడుండే కబోర్డ్ కి ఎగ్జాక్ట్ గా కింద ఉంటుంది. ఇంకా బయటకు వచ్చి చూస్తే పైన ఒక పెద్ద లైట్ ఉండల్లా, ఆ ప్లేస్ లో లైట్ ఉండదు. ఏమైందంటే ఏమో తెలదని హీరోయిన్ చెప్తుంది. ఇక అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళ ఇంటి బయట ఒక పెద్ద రిచ్ కార్ కనపడుతుంది. ఆ తర్వాత అది అక్కడి నుంచి లోపలికి రాకన్నా అట్లే వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ పోలీసులకి ఎవరిదా కారు ఇక్కడికి ఎందుకు వచ్చింది అని డౌట్ వస్తుంది. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మన ప్రెగ్నెంట్ పోలీస్ ఆమె హాస్పిటల్కి పోయి చెక్ చేసుకుని బిడ్డ అంతా బాగానే ఉన్నాడని చెప్పి కార్లోకి వస్తే ఆ కార్లో వాళ్ళ హైర్ అఫీషియల్స్ ఉంటాడు. నువ్వెందుకు కష్టపడేది, నేను చూసుకుంటా కదా, నువ్వు ఇంకా రెస్ట్ తీసుకో అని మాట్లాడుతూ ఉంటాడు. ఆ పిల్ల ఏం పర్లేదులే నేను చూసుకుంటాను అని చెప్తా ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి వచ్చేసి పోయి పనుకునేస్తుంది.
మన హీరోయిన్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఎవరో నడుస్తా పరిగెత్తా ఉన్నట్టు సౌండ్లు వస్తాయి. మన హీరోయిన్ ఆ బిడ్డ దగ్గర ఉండే ఒక గన్ ఎత్తుకునేసి అదంతా చూస్తా పోలీస్ ఆమెకు ఫోన్ చేస్తుంది, ప్రెగ్నెంట్ పోలీస్ ఆమెకి. మా ఇంట్లో ఎవరో దొంగ వచ్చినట్టున్నాడు, నా దగ్గర ఒక గన్ ఉంది, నేను చూసుకుంటాను అంటే ఆ పోలీస్ ఆమె మీరు ఫస్ట్ జాగ్రత్తగా ఉండండి, ఆ దొంగకు ఎక్కడ ఉన్నాడో మేము వస్తాను అని చెప్పి ఆ ప్రెగ్నెంట్ పోలీస్ ఆమె సింగల్ గానే కారు ఎత్తుకొని వస్తా ఉంటుంది. ఈ గ్యాప్ లో మన హీరోయిన్ ఆడ ఎవరు వచ్చినారు అని చెప్పి చూస్తా అంటే మాస్క్ వేసుకోండి చిన్నపిల్ల అట్లా ఇట్లా అట్లా ఇట్లా అన్ని రూమ్లు తిరుగుతూ ఉంటుంది. ఎందుకు తిరుగుతుంది ఎవరు ఈ పిల్ల అనేది మన హీరోయిన్కి అర్థం కాదు. మన హీరోయిన్ కూడా ఆ చిన్న పాప వెనకంటే ఫాలో చేసుకుంటా పోతుంది. ఆ మాస్క్ వేసుకోండే పాప పోయి మిన్ను వాళ్ళ రూమ్ లో ఉండే కబోర్డ్లో అయితే దాక్కునేస్తుంది. అంతలోకే మన హీరోయిన్ అడిగి బేగిందికి అమాంతం మన హీరోయిన్ ని దాని లోపలికైతే లాక్కునేస్తుంది. ఆ టైంలో హీరోయిన్ సెల్ మాత్రం అక్కడే పడిపోతుంది, ఆ పిల్ల మాత్రం మాయమైపోతుంది. వీళ్ళ కథ కొంచెం పక్కన పెట్టేసి అసలు ఆ ఇంటి కథ చూస్తే ఆ ఇంట్లో ఫస్ట్ హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్న ఇంకా వాళ్ళ కూతురు ముగ్గురు మనుషులు, ఇద్దరు పని వాళ్ళు ఉంటారు. హీరోయిన్ వాళ్ళమ్మ ఒక హైడ్రో పవర్ ఇంజనీర్ కాబట్టి ఆ పిల్ల ఎప్పుడు వర్క్ అనే ఉంటుంది. వాళ్ళ నాయన ఒకటే ఇంటికాడ ఇంకా వాళ్ళ కూతురుని చూసుకుంటా ఉంటాడు. వాళ్ళ కూతురు వాళ్ళ అమ్మతో పాటు ఊర్లు తిరగల్లా హ్యాపీగా ఆడుకోవాలన్నా కూడా వాళ్ళమ్మ ఎప్పుడు వర్క్ అని చెప్పి వర్క్కి వెళ్ళిపోతుంది. అక్కడ వాళ్ళు ఒక మిషన్ అయితే ఫిట్ చేస్తారు. ఆ మిషన్ లో నుంచి ఉన్నట్టుండి ఎక్కడి నుంచో ఒక చొప్పు అయితే వస్తుంది హీల్, కాకపోతే అది ఇరిగిపోయి ఉంటుంది. హీరోయిన్ వాళ్ళమ్మ చూస్తుంది, ఇది యాటి నుంచి వచ్చింది ఏమనేది అర్థం కాదు. ఇంకా దాని తర్వాత ఆటి నుంచి ఇంటికి వచ్చేస్తుంది. మళ్ళా వర్క్ అని చెప్పి వర్క్ చేసుకుంటా ఉంటుంది. వాళ్ళ కూతురు అమ్మ రా అమ్మ ఆడుకుందామన్నా కూడా నేను రాలేదు నాకు పని ఉందని చెప్తుంది. ఇంకా దాని తర్వాత వాళ్ళ నాయన చూసి వాళ్ళ కూతురికి కథలు చెప్పి పనుకొని పెట్టేసి వాళ్ళ భార్యతో వచ్చి మాట్లాడతాడు, మనకుండేది ఒక కూతురే కదా, నువ్వు ఒక రోజైనా టైం స్పెండ్ చేయకపోతే ఆ పిల్ల బాధపడుతుంది కదా అని. హీరోయిన్ వాళ్ళమ్మ మాత్రం నాకేం పని పాట లేదా, నేనేం ఖాళీగా ఉన్నాను నీ మాతో అని చెప్పి వాళ్ళ మొగుడి మీద అరుస్తా ఉంటుంది. వీళ్ళు ఇట్లా అరుచుకుంటా ఉన్నప్పుడు ఆడికి వాళ్ళ కూతురు వచ్చేసి ఏడుస్తా ఉంటుంది. మళ్ళీ వాళ్ళ కూతురికి నచ్చ చెప్పిన తర్వాత ఆ రోజు తెల్లారితో మళ్ళీ వీళ్ళందరూ మాట్లాడుకొని ఒక ట్రిప్ కి పోదామని చెప్పి ప్లాన్ చేసుకుంటారు. ఇంకా ఆ ట్రిప్ కి పోయేటప్పుడు మన హీరోయిన్ వాళ్ళమ్మ నాన్న హీరోయిన్ మాత్రమే డ్రైవర్ లేకుండా వాళ్ళు ముగ్గురు కారులో పోతా ఉన్నప్పుడు ఆ చిన్న పాప వాళ్ళమ్మని మా అమ్మని ఇద్దరు మాట్లాడుకుందాం రామా మాట్లాడుకుందాం అని చెప్తే వాళ్ళమ్మ కసరుతా ఉంటుంది. అంతలోకి వాళ్ళ నాయన నువ్వు ఇట్లా కసిరి ఇంకా నీ వర్క్ టెన్షన్ లో ఉన్నప్పుడు మనం వీడికి వచ్చే లాభం ఏంటంటే దానికి ఆ పిల్ల వాళ్ళమ్మ అట్లయితే నన్ను ఇక్కడే దింపేయండి అని చెప్తుంది. ఇంకా వాళ్ళ నాయన సరేలే ఇంకా నేను మాట్లాడను గుమ్మున ఉంటాను అని చెప్తే అదంతా కాదు నన్ను ఇక్కడ దింపేయమని చెప్పినాను కదా దింపు అని చెప్పేగిందికి మళ్ళీ వాళ్ళ మూడు సైడ్ కారు ఆపేగిందికి ఆ పిల్ల దిగేస్తుంది. అంతలోకి ఆడికి ఒక లారీ వచ్చేసి వీళ్ళ కారును గుద్దేసేగిందికి దాంట్లో ఉండే ఆ చిన్న పాప వాళ్ళ నాయన ఇద్దరు చచ్చిపోతారు. అది చూస్తానంటే ఆ పిల్లకైతే ఏం చేయాలో అర్థం కాదు, షాక్ లో ఉండిపోతుంది. మళ్ళీ దాని తర్వాత వాళ్ళిద్దరికి సంతాపం తెలిపేస్తారు. మళ్ళీ ఈ పిల్ల బాధపడిపోతా ఉంటుంది, నా కూతురు నా వల్లే చచ్చిపోయిందని చెప్పేసి ఆడ అర్థం ఉంటే దాన్ని పగలగొట్టేసి ఏడుచుకుంటా పిచ్చిది మాత్రం అయిపోయింటుంది. ఇక ఆ పిల్లని హాస్పిటల్కి పిలుచుకొని తర్వాత ఆవిడికి థెరపిస్ట్ కి నీదేం తప్పు లేదు, ఆ పిల్ల వాళ్ళ నాయన ఇద్దరు ఆ కారులో ఉండడం వల్ల చనిపోయినారు, దాంట్లో నీదేం తప్పు ఉంది అని చెప్పి వాళ్ళు నచ్చజెప్పేదానికి చూస్తారు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ అమ్మ మాత్రం దానికి ఒప్పుకోదు, మొత్తం తప్పు నాది అని చెప్పి బాధపడతా ఉంటుంది. ఇక నా భర్త నా కూతురు ఇద్దరు చచ్చిపోయినారు, నేను బతికి ఏం లాభం అని చెప్పేసి ఆ బిడ్డ పనిచేసే బ్రిడ్జ్ పైకి పోయేసి దూకేద్దాం అనుకుంటుంది. అంతలోకే ఆ పిల్ల కాలుకుండే హీల్స్ అయితే ఇరిగిపోతుంది. పోతే పోయిందిలే అని చెప్పి మళ్ళా ఆ బ్రిడ్జ్ పైకి ఎక్కి దూకదాం అనుకున్నప్పుడు ఆడేదో కొంచెం విచిత్రంగా మబ్బులు కరెంటు అంతా వచ్చినట్టు అయిపోయి ఆ పిల్ల హీల్స్ జారి దాంట్లో పడిపోయి మాయమైపోతుంది. అది చూస్తానంటే హీరోయిన్ వాళ్ళమ్మ షాక్ లో ఉండిపోతుంది. మళ్ళీ కొంచెం రియలైజ్ అయ్యి ఆ రోజు నేను పని చేసేటప్పుడు ఇది వచ్చి పడిపోయిండేది ఇదే కదా, నా షూనే కదా పడిపోయింది అని చెప్పేసి. అయితే ఇదంతా ఆ టైం విషయం వల్లే జరిగింది. ఒకవేళ నా కూతుర్ని కానీ నేను ఆ బిడ్డ చనిపోకముందే తెచ్చుకుని అంటే ఆ పిల్ల చనిపోకన్నా ఉంటుంది కదా అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద జనరేటర్ పెట్టించేసి మళ్ళీ ఆ ఎక్విప్మెంట్ అంతా పెట్టించిందంట. మళ్ళీ దాంట్లో ప్రయోగాలు చేస్తుంది. ఒకసారికి ఎవరు విజయం సాధించలేరు కాబట్టి ఒక 10 సార్లు ఎన్నిసార్లు చేసి ఉంటుంది. మళ్ళీ ఫైనల్ గా ఆడుండే ఆ గ్లాస్ డోర్ రూమ్ లోకి అయితే ఒక చిన్న పిల్ల వచ్చి పడిపోతుంది. ఆ పిల్ల ఎవరో కాదు మన హీరోయిన్ వాళ్ళ కూతురే. మళ్ళీ హీరోయిన్ వాళ్ళమ్మ ఆ పిల్లని తన కూతురు మాత్రం పెంచుతా ఉంటుంది. అక్కడ ఉండే పని వాళ్ళు ఈ పిల్ల వాళ్ళ అమ్మ నాన్న ఎప్పుడు వస్తారంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన చాలా పూరు, ఈ పిల్లను ఈ హీరోయిన్ వాళ్ళ అమ్మకి దత్తత ఇచ్చేసినట్టు ఆ పిల్ల చెప్పుకుంటా ఉంటుంది. ఇదంతా మేము నమ్మం అనే లెక్కలో వాళ్ళు ఉంటే నేను మీకు జీతం ఇస్తాండేది, నా మాట కాకపోతే ఇంకెవరు మాట నమ్ముతారు అని చెప్పి ఆ పిల్ల బెదిరిస్తుంది. ఆ తర్వాత వాళ్ళు సరే అని చెప్తా ఉంటారు. ఇంకా అట్లా కొన్ని రోజులు జరుగుతూ ఉంటుంది. టైంలో మన మిన్ను మా అమ్మ కావాలా, మా అమ్మ ఎప్పుడు వస్తుంది అని మాట్లాడుతూ ఉంటుంది. హీరోయిన్ వాళ్ళమ్మ మాత్రము నేనే మీ అమ్మని, మీ అమ్మ వస్తుందిలే ఏం కాదులే అని చెప్పి ఆ పిల్లకి వాళ్ళమ్మని మరిపించేదానికి చూస్తూ ఉంటుంది. లెక్కకి మనం చిన్న కుక్క పిల్లల్ని తెచ్చేసాం అనుకో, ఫస్ట్ కొన్ని రోజులు మారం చేసి మళ్ళీ కలిసిపోతాయి కదా ఇంట్లో ఆ మాతో. ఇంకా అట్లా తిరణాలు అన్ని తిరుగుతా ఉన్నప్పుడే మన హీరోయిన్ కి ఒక పిల్ల మాస్క్ వేసుకోండి అది కనపడుతుంది కదా, ఆ మాస్క్ అయితే
హీరోయిన్ వాళ్ళమ్మ ఇప్పుడుండే మిన్నికైతే తీసిస్తుంది. ఇంకా మన హీరోయిన్ చిన్నప్పుడు ఆడుకునే ప్రతి బొమ్మ ఇప్పుడు హీరోయిన్ వాళ్ళమ్మ మిన్నికైతే తీసిస్తుంది ఆ బొమ్మలన్నీ. ఇంకా మిన్ను కూడా ఆ బొమ్మలతో హీరోయిన్ ఎలా ఆడుకుంటా ఉన్నిందో ఆ మాతో ఆడుకుంటా ఉంటుంది. మన మిన్ను హీరోయిన్ వాళ్ళమ్మతో హైడ్ అండ్ సీక్ ఆడుతుంది, బీచ్ లో తిరుగుతుంది, అలాగే కూర్చొని బొమ్మలు కూడా గీసుకుంటా ఉంటుంది. ఇవంతా చేసేటప్పుడు మూతికి మాస్క్ పెట్టుకుంటుంది. అంటే మన హీరోయిన్ కి అప్పుడప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక మూతికి మాస్క్ పెట్టుకుంటే చిన్నపిల్ల కనబడుతుంది కదా, అది ఎవరో కాదు వాళ్ళ కూతురే. ఇక ఆ టైంలో హీరోయిన్ వాళ్ళమ్మ వాళ్ళ భర్తది వాళ్ళ కూతురిది ఫోటోలన్నీ ఎత్తిపెట్టేస్తుంది. ఎందుకంటే అవంతా చూసి ఎవరు వీళ్ళు అని చెప్తే ఆ సోదంతా చెప్పలేక అందరికి ఏడుండేది నా కూతురే, నా కూతురు చావలేదు అని చెప్పి అందరికి చెప్పుకుంటా ఉంటుంది. ఒకరోజు మన మిన్ను కిటికీలోంచి ఒక గువ్వ వచ్చేసే కిందకి దాన్ని కిటికీ ఓపెన్ చేసి బయటికి తోలుదాం అనుకుంటా ఉంటుంది. కానీ కిటికీ ఓపెన్ చేసినా కూడా ఆ గువ్వ అట్టా ఇట కొట్టుకొని చచ్చిపోతుంది. అది చూసి భయపడతా హీరోయిన్ వాళ్ళమ్మ ఆడికి వచ్చింటే వాళ్ళమ్మని కరుచుకొని భయపడతా ఉంటుంది. దాని తర్వాత ఆ పిల్లకి ఒక కథల బుక్ చదివేసి పనుకొని పెట్టేసి హీరోయిన్ వాళ్ళమ్మ ఆ పిల్ల వర్క్ చేసే ఆఫీసులోకి అయితే వచ్చేసి అక్కడ వాళ్ళ భర్తది వాళ్ళ కూతురుది ఇద్దరిది ఫోటో ఉంటే దాన్ని చూసి బాధపడతా వాళ్ళ భర్త కూడా ఇదే టైంకి వచ్చేసింటే బాగుంటుంది కదా అని మళ్ళా ఆ మిషన్ ఆన్ చేస్తుంది. ఈసారి ఆ మిషన్ ఆన్ అయిన తర్వాత మన హీరోయిన్ ఆడికి వచ్చేస్తుంది. హీరోయిన్ వాళ్ళమ్మ ఎవరి బిడ్డ ఈ బిడ్డ ఎందుకు వచ్చిందబ్బా సంబంధం లేకనా అని చెప్పి షాక్ అయిపోతా ఉంటుంది. హీరోయిన్ మాత్రం మా బాగుండవమ్మా, నేను మా నీ కూతురు అని చెప్తా అంటే నా కూతురు కాదు నువ్వు ఎవరు నువ్వు మర్యాదకు నిజం చెప్పా అని చెప్పి వాళ్ళమ్మ భయపడిపోతా అడగతా ఉంటుంది. ఇదే టైంలో మన హీరోయిన్ చేతిలో గన్ను ఉండే కిందకి దాన్ని చూసి కూడా భయపడతా ఉంటుంది. అది చూసిండే వాళ్ళ కూతురు మా నువ్వేం భయపడద్దు ఇది ఏం కాదులే గన్ను అని చెప్పే కిందకి మళ్ళీ సరే ఆ గన్ను ఆడబెట్టే అని చెప్పి వాళ్ళ కూతురుని వెనక్కి పొమ్మని చెప్పి ఆ గన్ను అయితే హీరోయిన్ వాళ్ళమ్మ ఎత్తుకునేసి హీరోయిన్ ని అదే గ్లాస్ డోర్ లో లాక్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వీళ్ళ కథ కొంచెం పక్కన పెడితే మన హీరోయిన్ పోలీస్ ఆమెకు ఫోన్ చేసింది కదా, ఆమె అయితే వాళ్ళ ఇంటికి వచ్చి మొత్తం ఎదుగుతుంది. హీరోయిన్ ఏడా కనపడదు. మళ్ళా హీరోయిన్ ఒక బ్రీఫ్ కేస్ తెచ్చింటుంది. దాంట్లో కొన్ని బట్టలు ఇంకా దాదాపు 10 లక్షల దాకా క్యాష్ ఉంటుంది. ఇంకా ఆ క్యాష్ అంతా హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళు పోలీసులకి ఇచ్చేసి ఆ ఇల్లు మొత్తం తిరిగి చూస్తా ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత ఒంటికని ముసలోడు ఉంటే ఆ ముసలోనికి ఆ ఇంట్లో ఉండే 2 ఫోటోలు చూపిస్తుంది, పాత ఫోటోలు. అవి చూసిన తర్వాత అవి వాళ్ళ బాస్ భర్త కూతురు ఫోటోలు అని చెప్తాడు. ఇంతటికి వాళ్ళకి ఏమైందంటే వాళ్ళు యాక్సిడెంట్ లో చచ్చిపోయినారని చెప్తాడు. అక్కడి నుంచి మళ్ళా పోలీస్ స్టేషన్కి వచ్చేసి అక్కడ కలెక్ట్ చేసిందే ఫోటోలు అన్ని ఒక బోర్డు మీద స్టిక్ చేసి వీళ్ళకి ఏం సంబంధము అని చెప్పి చూస్తా ఉన్నప్పుడు అక్కడ ఆ ఇంట్లో దొరికిండే డబ్బులు బ్రిక్ ఫేస్ అడిగితే అది వాళ్ళు ఎక్కడుందో ఏమని ఆ పోలీసులు ఎవరు సమాధానం చెప్పరు. అంతలోకి ఆ పిల్లకి వాళ్ళ హైర్ అఫీషియల్స్ ఫోన్ చేసి రూమ్ లోకి రమ్మని చెప్పేందుకు ఆ ప్రెగ్నెంట్ పోలీసు లోపలికి పోతుంది. అక్కడ చూస్తే మన హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఉంటాడు. ఆ డబ్బులు బ్రిక్ ఫేస్ కూడా ఓని పక్కనే ఉంటుంది. ప్రెగ్నెంట్ పోలీస్ ఆమె అదంతా క్రైమ్ సీన్ లో దొరికింది, మీరు అట్లా డబ్బులు అంతా తీసుకోకూడదంటే ఇది ఆ పిల్ల డబ్బులు దొబ్బుకొని వచ్చేసింది, ఇది నా డబ్బులు నా దగ్గరే ఉంది అని చెప్పి మాట్లాడతాడు. ఆ పోలీస్ ఆమె మీ కూతురు తప్పిందని మేము ఎంక్వైరీ చేస్తా ఉన్నప్పుడు ఒక కారు వచ్చింది, అదే కారు ఇప్పుడు బయట ఉంది, నిన్ననే మీ భార్య కనపడకుండా పోయింది, మిమ్మల్ని కూడా ఎంక్వైరీ చేయాలంటే ఆ ప్రెగ్నెంట్ పోలీస్ ఆమె హైర్ అఫీషియల్స్ ఆయన నాతో పాటే హోటల్లో ఉన్నాడు నిన్న అని చెప్పి చెప్తాడు. ఇంకా సరే అని చెప్పి వాళ్ళ హైర్ అఫీషియల్ కి ఏం చెప్పకన్నా కేసు ఎంతవరకు వచ్చిందంటే మళ్ళీ బయటకు వచ్చి ఈ పిల్ల తప్పింది, మళ్ళీ వాళ్ళ అమ్మ కూడా తప్పింది, మొత్తం ఎతకుతాండమ్ము అని చెప్పేసి మళ్ళా ఆ హోటల్కి వీళ్ళు నిజంగానే పోయినారా లేదా అని చెక్ చేయడానికి పోతుంది. అక్కడికి పోయి చూస్తే ఆ హోటల్ సీసీటీవీలో ఆ హైర్ అఫీషియల్ పోలీస్ అయిన హీరోయిన్ వాళ్ళ మొగుడు ఇద్దరు అమ్మాయిలను తెచ్చుకొని ఆ హోటల్లోకి అయితే పోయి ఉంటారు. అక్కడి నుంచి మళ్ళా పోలీస్ స్టేషన్కి వచ్చేసి హీరోయిన్ వాళ్ళ ఇంట్లో చచ్చిపోయిండే ఒక ఆమె కేసు ఇంతటికి ఏమైంది ఏమని చెప్పి మళ్ళా అక్కడుండే ఎవిడెన్స్లన్నీ చెక్ చేస్తా ఉన్నప్పుడు మన హీరోయిన్ దగ్గర ఒక గన్ ఉంది కదా, ఆ మాతో ఉండే గన్నే ఒక గన్ను కనపడుస్తుంది. ఆ ఎవిడెన్స్ లో అంతా మిషన్ల గురించి గన్నుల గురించి తెలిసిందే. ఆయన అడిగితే ఆయన ఆ గన్ని 2004 సంవత్సరంలో కనిపెట్టినారు, గన్ను ఎవరి పేరు మీద లైసెన్స్ తీసుకున్నారో నేను కనిపెడతాను అని చెప్పి ఆయన చెప్తాడు. వీళ్ళ కథ కొంచెం పక్కన పెడితే హీరోయిన్ ఒక గ్లాస్ డోర్ లో పెట్టేస్తున్నారు కదా, వాళ్ళమ్మ ఆడికి ఫుడ్ తెచ్చిస్తుంది, కాకపోతే హీరోయిన్ మాత్రం వదలదు. అలాగే వాళ్ళ డ్రైవర్ ని ఆ పిల్ల కాపలాగా పెట్టేసి వాని చేతికి గన్ ఇచ్చేసి ఆ పిల్లని లోపలే ఉండేట్టుగా చూసుకో అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మళ్ళీ మన హీరోయిన్ ఇక్కడి నుంచి ఎట్లయినా తప్పించుకోవాలని చెప్పేసి గ్లాస్ డోర్ లో ఆ బిడ్డకు ఒళ్ళు బాగలేనట్టు కళ్ళు తిరిగి పడిపోయినట్టు యాక్షన్ చేస్తుంది. ఆడ కాపలా పెట్టిన డ్రైవరు అడివి బీగాలు తీసిన తర్వాత ఓన్ని ఒక కొట్టేసి అటు నుంచి వచ్చేసి పైన వాళ్ళ కూతురు ఆడుకుంటా ఉంటుంది. ఆ పిల్లని పిలుచుకొని వెళ్ళిపోదామనే టయానికి ఆ రూమ్ కి అయితే డోర్ వేసేసింటారు. అక్కడ ఒక చిన్న కన్నం ఉంటుంది, దాంట్లో నుంచి చూస్తా ఉంటుంది. వాళ్ళ కూతురు భయపడిపోతా ఉంటుంది. అంతలోకి ఈ పిల్ల నోరు మూతి పెట్టేసి ఆ డ్రైవరు ఆ పిల్లని పట్టుకునేస్తాడు. మళ్ళీ అక్కడికి హీరోయిన్ వాళ్ళమ్మ వచ్చేసి మిన్నిని నువ్వు పోయి ఆడుకోమా నేను చూసుకుంటానని చెప్పి పంపించేసి
మన హీరోయిన్ ని కాళ్ళు చేతులు కట్టేసి ఆ బిడ్డని చంపేయమని చెప్పి డ్రైవర్ కి అయితే చెప్పి కారులో అయితే పంపించేస్తుంది. ఇక ఆ డ్రైవర్ మన హీరోయిన్ కారులో వేసుకుంటా పోతా ఉన్నప్పుడు మన హీరోయిన్ కి మెలకు వస్తుంది. ఆ పిల్ల సైలెంట్ గా లేసి ఆ కారుకుండే హ్యాండ్ బ్రేక్ నొక్కే కిందకి ఆ కార్ కంట్రోల్ తప్పి తిరగబడిపోతుంది. మళ్ళీ అట్ని తప్పించుకొని వాళ్ళ కూతురు ఉండే ఇంటికాడికి వస్తుంది. అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంటే ఆ చెట్టుకాడ నేను చూస్తా ఉంటుంది. అప్పుడు వాళ్ళ కూతురు అక్కడ ఉండే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఆ చెట్టుకాడ ఎవరో ఉండారు అని చెప్పి చూస్తా ఉంటుంది. అంతలోకి ఆడికి హీరోయిన్ వాళ్ళ అమ్మ వచ్చేసి మన మిన్నిని ఆడెవరు లేరులేమ్మా పాపదామని చెప్పి పట్టుకునేస్తుంది. ఇంతటికి మన హీరోయిన్ ఏమైందబ్బా అంటే ఆ డ్రైవర్ ఆడికి వచ్చేసి మన హీరోయిన్ ని పట్టుకునేసింటాడు. మళ్ళా ఆ పిల్లని ఎత్తుకొని ఇంట్లో అండర్ గ్రౌండ్ లో ఉండే ఆ గ్లాస్ డోర్ లో అయితే బంధించేసి కాపలాగా ఉంటాడు. కథ కొంచెం పక్కన పెడితే మన ప్రెగ్నెంట్ పోలీస్ ఆమె హీరోయిన్ వాళ్ళ ఇంట్లో ఒక ఆమె చచ్చిపోయిందని చెప్పినారు కదా, ఆ టైంలో ఇంక పోలీస్ కేసు అయింది. ఇంకా ఆ కేసుని ఎవరు డీల్ చేసింది అని చూస్తే మన ప్రెగ్నెంట్ పోలీస్ ఆమె వాళ్ళ నాయన ఆడికి వచ్చేసి ఆయన అడుగుతుంది. వాళ్ళ నాయన వాళ్ళ భార్యని పట్టించుకున్నాడు, కూతుర్ని పట్టించుకున్నాడు, ఎప్పుడో తినడం తాగడం అదే మాత్రం అంటాడు. ఇంకా సరే అని చెప్పి ఇంకా కేసు కోసం అని చెప్పి మళ్ళీ వాళ్ళ నాయన దగ్గరికి వచ్చింది ఆ పిల్ల. ఆడికి వచ్చేసి వాళ్ళ నాయన ఈ కేసు అంతా నువ్వే డీల్ చేస్తున్నావు కదా, ఇంతటికి ఆడ చచ్చిపోయిండేది ఎవరు అంటే ఎవరో ఒక ఆమె గన్ను ఎత్తుకొని వచ్చింది. మళ్ళా ఆ పెద్ద ఇంట్లో ఉండే వాళ్ళు కాపాడుకోవడం కోసం ఆ పిల్లని చంపేస్తున్నారు, కేసు ఆడికి అయిపోయింది అని చెప్తాడు. కాకపోతే ఆ కేసు ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. హీరోయిన్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో చనిపోయిండే ఒక ఆమె చేతిలో ఒక గన్ ఉంది. కాకపోతే అది ఆమె చనిపోయినప్పటికీ ఎవరు కనిపెట్టినే లేదు ఆ గన్నుని. ఆ తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఆ గన్నుని కనిపెట్టింటారు. ఈ విషయాన్ని ఇంకా సింపుల్ గా చెప్పాలంటే స్మార్ట్ ఫోన్లు ఇప్పుడు అందరూ కామన్ గా వాడుతున్నారు. కానీ 15 ఏళ్ల ముందు స్మార్ట్ ఫోన్లు అనేటివే లేవు. కాకపోతే ఆ టైంలో ఎవరన్నా ఒక స్మార్ట్ ఫోన్ వాడింటే అది విచిత్రంగా ఉంటుంది కదా. సేమ్ అదే మాతో ఆ ఇంట్లో చనిపోయిండే ఆమె చేతిలో ఉండే గన్ను కూడా విచిత్రంగా ఫ్యూచర్ నుంచి ఆమె చేతిలోకి ఎలా పోయింది అనేదే డౌట్ వాళ్ళది. వాళ్ళ నాయన్ని అడిగితే అదంతా నాకు తెలియదనే మాతో చెప్తాడు. లిటరల్ గా వాళ్ళ నాయన అది పెద్ద ఇంట్లో కేసు కాబట్టి ఇంకా అక్కడి నుంచి కొంచెం డబ్బులు తీసుకునేసి ఆ చచ్చిపోయిండే ఆమె గురించి ఏమి గానీ ఎంక్వైరీ చేయకుండా కేసు మూసేసింటాడు. ఇంకా ఆ పిల్ల అది ఇంటర్నెట్టే వాళ్ళ నాయన తిట్టేసి గౌన్ బయట వచ్చేస్తుంది. ఇక మన హీరోయిన్ దగ్గరకు వస్తే ఆ పిల్లని ఆ గ్లాస్ డోర్ లో బంధించేసింటారు. ఆ పిల్ల ఆడికొచ్చే ముందర ఆడ పడిపోయినప్పుడు ఒక చిన్న రాయి ఎత్తుకుంటుంది. ఆ రాయి ఎత్తుకొని ఆ డోర్ ను పగలగొట్టేసి బయట కాపలాగా ఉండే ఆ డ్రైవర్ కంట్లో ఒక పగిలిపోయిందే గ్లాస్ ముక్క ఎత్తుకొని కచక్కని కన్ను పొడిచేసి ఆ డ్రైవర్ దగ్గర నుంచి గన్ను తీసుకొని ఆ ఇల్లు అండర్ గ్రౌండ్ నుంచి పైకి అయితే వచ్చేస్తుంది. ఇంకా ఆడ వాళ్ళ కూతురు బెడ్రూమ్ లోకి వచ్చి వాళ్ళ కూతురుని చూస్తా ఏడస్తా ఉంటుంది. అంతలోకే మన మిన్నికి మెలకు వచ్చి లేచి చూస్తా అన్నప్పుడు అంతలోకి ఉన్నట్టుండి వాళ్ళ అమ్మ వచ్చేసి హీరోయిన్ ని బయటకు లాక్కొని వచ్చేస్తుంది. ఇంకా బయటకు వచ్చిన తర్వాత మన హీరోయిన్ వాళ్ళమ్మకి మా ఆడుండేది నా కూతురు మా మేమిద్దరం ఫ్యూచర్ నుంచి వచ్చినామ్మా, నేనేమా నీ కూతురు, ఆడుండేది నా కూతురు మా అని చెప్తే వాళ్ళ మిన్నయ్యిందు ఇప్పటికి ఆ బిడ్డ ఆ విషయాన్ని 10 సార్లు చెప్పింటుంది వచ్చినప్పటి నుంచి మేము ఫ్యూచర్ నుంచి వచ్చినామ్మా అని. హీరోయిన్ వాళ్ళమ్మ హీరోయిన్ చెప్పేది ఏది ఎందు హీరోయిన్ గొంతు పట్టుకొని పిసికేస్తా ఉంటుంది. హీరోయిన్ మా నా కూతురు నన్ను వదిలేమా మేము వెళ్ళిపోతాము అని చెప్పి అడుక్కుంటా ఉన్నా కూడా ఆ బిడ్డ గొంతు పసుకొని నులిమేస్తా ఉండే కిందకి హీరోయిన్ గన్ను ఎత్తుకొని టిచుకుమ్మని పొట్టలో కాలుస్తుంది. వాళ్ళమ్మ నన్నే కాలుస్తావని మళ్ళా గొంతు పట్టుకుంటుంది. హీరోయిన్ మమ్మల్ని వదిలేమా మేము వెళ్ళిపోతామా నేనమా నీ కూతురు అని చెప్పినా కూడా ఆమె వెనకన్నా మన హీరోయిన్ ని మిదిపై నుంచి తోసేసే కిందకి మన హీరోయిన్ కింద పడిపోతా ఆ పిల్ల వెనకాలండే గ్లాస్ లైట్లకు తగిలేసి కింద పడిపోతుంది. ఆ లైట్లు అట్లా ఇట్లా ఊగేసి ఫైనల్ గా వచ్చి మన హీరోయిన్ మూతి మీద పడిపోయే కిందకి మన హీరోయిన్ అక్కడికక్కడే చచ్చిపోతుంది. ఇక మన ప్రెగ్నెంట్ పోలీసు ఆ ఇంట్లో చనిపోయిండే ఆమె పాత ఫైల్ ఎత్తుకొని వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ ఆమె చనిపోయిండే ప్లేస్ అన్ని చూస్తా మళ్ళీ రియలైజ్ అవుతుంది ఆడ చనిపోయిండేది మన హీరోయిన్ అని. అది ఫైనల్ గా ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుందంటే ఆ పిల్ల నీకు ఏదైనా ఎమర్జెన్సీ అయితే నా నెంబర్ కు ఫోన్ చేయని చెప్పి ఒక నెంబర్ రాసి హీరోయిన్ చేతికి ఇచ్చింటుంది. ఇంకా 30 ఏళ్ల ముందు చచ్చిపోయిండే ఒక ఆమె ఫైల్లో ఆమె జోబులో నుంచి ఒక పేపర్ దొరికింది. ఆ పేపర్ లో ఈ నెంబర్ ఉంది అని చెప్పి అది కూడా ఫోటో తీసింటారు. ఆ ఫోటోని మన ప్రెగ్నెంట్ పోలీస్ చూసిన తర్వాత అర్థమవుతుంది క్లారిటీగా చచ్చిపోయింది ఆ పిల్లే ప్రెసెంట్ నుంచి పాస్ట్ కి వెళ్ళిపోయింది అని చెప్పి. ఇంకా మన హీరోయిన్ ని ఎట్లా చేసినా కూడా ఇంకా మళ్ళీ తిరిగి రాదు, ఎందుకంటే ఇప్పుడు చచ్చిపోయింది కాబట్టి. మళ్ళీ అంతలోకి ఆడికి వాళ్ళ హైర్ ఆఫీసర్స్ మిగిలిన పోలీసు హీరోయిన్ వాళ్ళ భర్త ఇద్దరు వచ్చేస్తారు. మన ప్రెగ్నెంట్ పోలీస్ పాప ఆడ వాళ్ళ భర్తను కొట్టేస్తుంది, ఎందుకంటే హీరోయిన్ టార్చర్ చేసింటాడు కాబట్టి. అవి గుర్తు తెచ్చుకొని నీలాంటి వాళ్ళకి పెళ్లి ఎందుకురా పిల్లలు ఎందుకురా అనే లెక్కలో ఆ తర్వాత నాకు ఎవరు తోడు అవసరం లేదు నేను ఒకదాన్ని బతకగలను అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తుంది.
అసలు ఆ టైంలో ఏం జరిగింటుందంటే మన హీరోయిన్ ఆడ వాళ్ళ కూతురు కోసం పోయి చచ్చిపోయిన తర్వాత ఆడికి ఒక పోలీస్ ఆయన వచ్చింటాడు, మొత్తం అంతా ఎంక్వైరీ చేసుకుంటాడు, ఫోటోలన్నీ తీసుకుంటాడు. ఇంకా వేరే ఒక ఆమె వాళ్ళ ఇంటికి దొంగతనానికి వచ్చింది. ఆ తర్వాత వాళ్ళని రక్షించుకునే దానికోసము ఈ పిల్లని చంపేస్తున్నారు అని చెప్పి కేసు అయితే క్లోజ్ చేసేసింటాడు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళమ్మ వాళ్ళ కూతురు మిన్ని ఆ పిల్ల పెంచుకుంటుంది. ఆడుండే టైం మిషన్ మొత్తాన్ని నాశనం చేసేస్తుంది. తర్వాత వాళ్ళ కూతురు మిన్ని పేరుని మార్చేసి ఇప్పుడు హీరోయిన్ పేరు ఉంది కదా, అదే వారి అనే పేరే హీరోయిన్ది, ఆ పేరు మిన్ కి పెట్టేస్తుంది. అంటే లెక్కకి ఇప్పుడు మన హీరోయిన్నే ఆ చిన్న పాప. మళ్ళా ఆ తర్వాత ఆ ఇల్లు వదిలేసి వెళ్ళిపోతారు. అట్లా కొన్నేళ్ళు గడుస్తుంది. ఆ పిల్ల పెద్ద బిడ్డ అవుతుంది. మళ్ళా కాలేజ్ చదువులంతా అయిపోయిన తర్వాత ఒకరోజు వాళ్ళమ్మ హాస్పిటల్లో ఉంటే ఆడికి పోతుంది. అప్పుడు వాళ్ళమ్మ రియలైజ్ అవుతుంది, ఓ అప్పుడు వచ్చింది ఏది నా కూతురే, ఫ్యూచర్ నుంచి వచ్చినానమ్మా, నేనే నీ కూతురుని అని చెప్తా అంటే నేను నమ్మలేదు అని చెప్పి మన హీరోయిన్ కి ఇంటికి రావద్దు, డోంట్ కమ్ హోమ్ అని చెప్తుంది. మళ్ళీ కొన్నేళ్ళకి ఆ పిల్ల రిపోర్టర్ గా పనిచేస్తానేవాడు వాళ్ళ భర్తని పెళ్లి చేసుకుంటుంది. మళ్ళీ కూతురు పుడుతుంది, అదే వాళ్ళ కూతురు మిన్ను. కొన్నేళ్ళ తర్వాత హీరోయిన్ వాళ్ళమ్మ చనిపోతుంది. ఆ తర్వాత ఆ పిల్లకి నా అనేవాళ్ళు ఎవరు ఉండరు. మళ్ళా వాళ్ళ భర్తకి ఆ పిల్లకి గొడవలైనప్పుడు అటు నుంచి బయలుదేరి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయింది. ఈ ఎండింగ్ కన్ఫ్యూజన్ గా ఉంటుంది. దాన్ని క్లారిఫై చేసేదానికి 2 విధాలుగా చెప్తాను. ఫస్ట్ది సైన్స్ పరంగా చెప్పాలంటే టైంలో గ్లిచ్ కారణంగా ఆ పిల్ల మళ్ళీ అదే ప్లేస్ లో కనపడతా ఉండింది. ఆ తర్వాత పాస్ట్ కి అయితే వెళ్ళిపోయి మళ్ళా ఆ బిడ్డ కడుపున ఆ బిడ్డే పుట్టి చచ్చిపోయింది. ఇంకా హిందూ పురాణాల ప్రకారం చెప్పాలంటే మహావిష్ణు అవతారాల్లో ఫస్ట్ పరశురాముడు పుట్టింటాడు. ఆయన అవతారం ముగిసిపోయి ఆయన చనిపోక ముందే శ్రీరాముడు పుట్టింటాడు. అది మనకు సీతాదేవిని పెళ్లి చేసుకునేటప్పుడు ఆ ధనుస్సును విడిచినప్పుడు వాళ్ళిద్దరూ కలుసుకుంటారు, అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు సేమ్ అదే మాత్రమే మన హీరోయిన్ కూడా ఆ బిడ్డ జన్మ పూర్తిగా అంతమైపోకనా ముగిసిపోకనని మళ్ళా ఆ పిల్ల కూతురుగా పుట్టేసింది. ఇంకా ఇంట్లో కనపడిసే చిన్నపిల్లంతా ఆ పిల్లే కాబట్టి ఆ పిల్లకి అప్పుడప్పుడు గుర్తొస్తా ఉంటాయి. ఇంకా ఇంట్లో కనపడిసే దయ్యం ఎవరో కాదు మన హీరోయిన్. లాస్ట్ చనిపోయిన తర్వాత వాళ్ళ కూతురు ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తుందా అని చెప్పి ఆ పిల్ల కోసం ఆ పిల్లే వెయిట్ చేస్తా ఉన్నింది. మన హీరోయిన్ వాళ్ళ ఇంట్లో సామాన్లు ఎందుకు ఎగిరినాయంటే వాళ్ళమ్మ గతంలో టైం మిషన్ ఆన్ చేసినప్పుడు అప్పుడు ఆ పవర్ వల్ల ఆ సామాన్లన్నీ ఎగరుతా ఉన్నాయి. ఫస్ట్ ఆన్ చేసినప్పుడు హీరోయిన్ వాళ్ళ కూతురు ఉండింది ఆ రూమ్ లో, అప్పుడు సామాన్లు ఎగిరినాయి. రెండోసారి ఆన్ చేసినప్పుడు హీరోయిన్ ఉంటుంది, అప్పుడు కూడా సామాన్లు ఎగరుతాయి. ఫైనల్ గా మన ప్రెగ్నెంట్ పోలీస్ అమ్మ ఎవరు సాల్వ్ చేయలేని ఒక కేసును సాల్వ్ చేసి అలాగే ఎవరి మీద నేను ఆధారపడి బతకూడదు, నా కూతురు కూడా బతకూడదు అని హ్యాపీగా ఊరి నుంచి వెళ్ళిపోయి కొత్త జీవితాన్ని మొదలు పెడుతుంది. సో ఇంతే ఫ్రెండ్స్, డోంట్ కమ్ హోమ్ మూవీ స్టోరీ. నేను చెప్పిన మూవీ స్టోరీ మీకు కనుక నచ్చింటే వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. ఓకే ఫ్రెండ్స్, బై బాయ్.